దేనికి స్తోత్రం. అందరు కూడా ప్రభు పేట మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కూడా ప్రభునందు ఎల్లప్పుడూ సంతోషిస్తూ ఆనందిస్తూ ఉండాలని చెప్పేసి లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి మనమందరం కూడా సంతోషంతోనే ఉండాలి. అందరూ కూడా ఇప్పుడు చదువుకున్న వాక్యంలోనికి మనం వెళ్దాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 25వ వచనము. అందుకాయన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుము ఏమి త్రాగుదుము అని మీ ప్రాణమును గూర్చినను, ఏమి ధరించుకుందుమని మీ దేహమును గురించినను చింతింపకొడి. చాలు, అందరూ నాకు కలిసి చూడండి. మానవుడు ఈ లోకంలో జీవించినంత కాలం వేటి గురించి చింతపడతాడు, వేటి గురించి కష్టపడతాడు, వేటిని మనము వెతుకుదామని చూసినట్లయితే మానవుడు ఏం చేస్తాడంటే పుట్టినప్పటి నుంచి అనేకమైన పోరాటాలు ఈ లోకంలో మనం అనుభవిస్తుంటాం. చిన్నపిల్లలు మనం చూసినట్లయితే వాళ్ళ చిన్నతనంలోనే వాళ్ళు ఏం చేస్తారమ్మా, స్కూల్కి పంపిస్తారు. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు? ఊకనే ఉంటారా? స్కూల్కి పోయేటప్పుడు పిల్లలు ఊకనే ఉంటారా? స్కూల్కి పోయేటప్పుడు వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళు చింతపడతారు. అయ్యో మా నాన్న ఎందుకు నన్ను స్కూల్కి పంపిస్తున్నాడు, మా అమ్మ ఎందుకు నన్ను కొట్టి మరి స్కూల్కి ఎందుకు పంపిస్తుంది అని చెప్పేసి అందరూ కూడా చిన్నప్పుడు చింతపడతారు. అలాగే పెద్దగైన తర్వాత వాడు ఏం చేస్తాడంటే ఎగ్జామ్స్ రాస్తాడు. ఎగ్జామ్ రాసిన తర్వాత అయ్యో నేను ఫెయిల్ అవుతానో పాస్ అవుతానో, పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో అని చెప్పేసి వాడు మళ్ళీ చింతపడతాడు. మళ్ళీ వాడు ఎగ్జామ్స్లో పాస్ అయిన తర్వాత అయ్యో నాకు జాబ్ వస్తుందో రాదో, నేను ఏ పని చేసి బతకాలి ఈ లోకంలో అని చెప్పేసి మళ్ళీ వాడు ఈ లోకంలో చింతపడుతూనే ఉంటాడు. జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ నాకు వివాహం అవుతుందో కాదో, నాకు ఈ లోకంలో వివాహం అవుతుందో కాదో, తొందరలో అవుతుందో కాదా, ఎందుకు నాకు వివాహం కాకుంది అని చెప్పేసి మళ్ళీ చింత చేస్తారు. పెళ్ళైన తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టకుంటే మళ్ళీ చింత, అయ్యో నాకు ఈ పిల్లలు పుట్టరేమో, నాకెందుకు ఇన్ని సంవత్సరాలైనా కూడా గర్భఫలం లేదు అని చెప్పేసి మళ్ళీ చింతిస్తుంటారు. మళ్ళీ గర్భఫలం కలిగిన తర్వాత వాళ్ళని స్కూల్కి పంపించాలా, అయ్యో మా పిల్లలు బాగా చదువుతాడో చదవడో, అయ్యో వాడి స్థితి ఎలా ఉంటుందో, వాని గతి ఎలా ఉంటుందో, వాడు ఏ విధంగా నడుచుకోవాలి ఈ లోకంలో, అయ్యో ఈ లోకం ఇంత భయంకరమైనది, వాడు ఏ విధంగా నడుచుకుంటాడని చెప్పేసి మళ్ళీ చింత చేస్తుంటారు. వాడు పెద్దగిన తర్వాత మళ్ళీ పెళ్లి చేయాలి, మళ్ళీ వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలి. అనేక రకాలైన చింతలు ఈ లోకంలో ఉన్నాయి. కానీ మనము దేని యందు చింతించాలి? మనము వేటికి వ్యతిరేకంగా ఉండాలి, వేటిని మనము ఆహ్వానించాలి. దేవుడు అంటున్నాడు, మీరు చిక్కుబడకుండా ఉండండి ఈ లోకంలో. ఈ లోకం నుంచి మనమందరం కూడా ఇక్కడికి ఎందుకు వచ్చామంటే దేవుని ఆరాధించడానికి, దేవుని మాటలు వినడానికి, దీని ద్వారా మనం పరలోకానికి వెళ్ళడానికి మాత్రమే. ఏదో వచ్చి వెళ్ళడం కాదు, కానీ దీని ద్వారా మనం ఆత్మీయంగా ఈ లోకంలో జీవించాలి. ఏ విధంగా వింటే ఏ విధంగా దేవుని యొక్క మాటలు ఉన్నాయి, ఏ విధంగా దేవుని యొక్క తలంపులు ఉన్నాయి, అవి నా జీవితంలో నేను నెరవేర్చుకున్న తర్వాత నేను పరలోకానికి వెళ్తా. పరలోకానికి వెళ్ళడం కూడా ఒక ఎగ్జామ్ లాంటిదే. నువ్వు ఈ లోకంలో పాస్ అయినట్లయితే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. నువ్వు ఈ లోకంలో ఫెయిల్ అయిపోయినావంటే నువ్వు తీర్పులో నిలబడతావు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఈ లోకంలో పాస్ కావాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తున్నాను. అందరు కూడా ఏం కావాలమ్మా? ఈ లోకంలో ఏం కావాలా? పాస్ కావాలా? పాస్ కావాలందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. మనమందరం కూడా ఈ లోకంలో పాస్ అయ్యేవారిగా ఉండాలా. కొంతమంది ఏం చేస్తారంటే ఈ లోకంలో చిక్కుకుపోయింటారు. అయ్యో నేను ఈ తప్పు చేయకపోతే నాకు ఆహారం దొరకదు, కొంతమంది అబద్ధాలు చెప్పకపోతే నాకు పూట గడవడదు, ఒకవేళ ఇంకా కొంతమంది దొంగ వాళ్ళు ఉంటారు. అయ్యో నేను ఈ తప్పు చేయకపోతే నాకు ఆహారం ఉండదు, నా పిల్లకు భవిష్యత్తు ఉండదని చెప్పేసి. వీళ్ళందరూ ఎవరంటే ఈ లోకంలో చిక్కుకుపోయిన వాళ్ళు, ఈ లోకంలోనే పాపంలో వీళ్ళు కూరుకుపోయిన వాళ్ళు. కాబట్టి మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ లోకం అనే ఆశలు నీవు చిక్కుకొనక. ఈరోజు అంశం ఇదే. ఏందమ్మా? ఈ లోకంలో నీవు చిక్కుకొనక. అందరూ ఒకసారి చెప్తారా? ఈ లోకంలో నీవు చిక్కుకొనక. మనమందరం కూడా ఏం చేయాలంటే ఈ లోకంలో చిక్కుకొనకుండా, ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక చేపలు పట్టేవాడు ఏం చేస్తాడమ్మా? వల వేసుకుంటూ పోతాడు.
చిన్న చిన్న చేపలన్నీ దాంట్లో దూరిపోతాయి. చిన్న చిన్న పిల్లలు కూడా పరలోకానికి వెళ్ళిపోతారు. కానీ పెద్ద పెద్ద చేపలు ఏం చేస్తాయంటే వాటిని ఆ వలలో చిక్కుకుపోతాయి. అలా చిక్కుకుపోకుండా ఉండాలి అంటే వాటికి నాయకుడు అనేవాడు అవసరం, వాటికి కాపరి అనేవాడు అవసరం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఆ వలలో చిక్కుకోకూడదు. ఈ లోకం అనే వలలో మనం ఎవరం కూడా చిక్కుకోకూడదు. అనేక మంది చిక్కుకుపోయారు. తాగుడు అనే వాటిలో చిక్కుకుపోయారు, ధనాపేక్ష అనే వాటిలో చిక్కుకుపోయారు, విగ్రహారాధన అనే వాటిలో చిక్కుకుపోయారు, ప్రేమ అనే వాటిలో, అనేకమైన వాటిలో ఈ లోకంలో ఏమైపోయినంటే చిక్కుకుపోయినారు ఇంకా వాళ్ళు. కానీ దేవుడు ఏమంటాడంటే నీకు ఇంకొక అవకాశం ఇస్తాను, మీరు రక్షించబడతారు. కాబట్టి ఇప్పుడు వాక్యంలోనికి వెళ్ళినట్లయితే దేని గురించి దేవుడు చింతించగలని చెప్తున్నాడు అంటే, ఇక్కడ చూసినట్లయితే అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుము ఏమి త్రాగుదుము అని మీరు మీ ప్రాణముని గూర్చి అయినను, ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గురించి అయినను చింత పడకుడి. ఏమంటమ్మా? చింత మీరు పడద్దండి. ఎందుకంటే ఈ లోకంలో మనము ఏమి తినాలో ఏమి త్రాగాలో అది దేవుడు మనకు నిర్ణయించి ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క మాటలు మనము వినేవారిగా ఉండాలి. మనం చూసినట్టయితే అనేకమైన విధాలుగా మనం ఈ లోకంలో జీవించేది ఎన్ని సంవత్సరాలు అంటే, అందరూ కూడా జాగ్రత్తగా వినండి. మనం ఈ లోకంలో జీవించేది ఆరోగ్యం బాగుంటే, ఆరోగ్యం చక్కగా ఉంటే మనం అందరం కూడా ఎన్ని సంవత్సరాలు జీవిస్తామమ్మా? దాదాపుగా 60 సంవత్సరాలు మనము జీవిస్తాం. ఒకవేళ ఒక మనిషి సగటున 60 సంవత్సరాలు జీవించినట్లయితే దానిలో వచ్చేసి ఎన్ని దినాలు ఉంటాయంటే 21,900 దినాలే. ఎన్ని రోజులమ్మా? 21,900 రోజులు మనం ఈ లోకంలో జీవించేది, అంతే. 21,900 దినాలు. అలాగే మనం చూసుకున్నట్టయితే 3,224 వారాలు. ఎన్ని వారాలు ఆదివారాలు వస్తాయి? 3,224 ఆదివారాలు వస్తాయి. దాంట్లో మనం చూసుకున్నట్టయితే ఎన్ని నెలలు వస్తాయంటే 720 నెలలు వస్తాయి. 60 సంవత్సరాలకి 720 నెలలు. తర్వాత సంవత్సరాలు ఎన్ని వస్తాయంటే 60 సంవత్సరాలు వస్తాయి. ఈ చిన్న జీవితం దేవుడు ఏమంటారంటే మీరు అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. కాబట్టి ఇంత చిన్న జీవితాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే దీనిలో మనము చిక్కుపడకుండా ఉండాలి. ఈ 60 సంవత్సరాల జీవితంలో మనం ఏం చేయాలంటే మనము చిక్కుపడకుండా ఏం చేయాలంటే దేవుని యొక్క రాజ్యంలో మనము చేరేవారిగా మనం ఉండాలి. రోజుకు వచ్చేసి 24 గంటలు, దాంట్లో వచ్చేసి 1440 నిమిషాలు, దాంట్లో వచ్చేసి 8,640 సెకండ్లు. ఈ 8,640 సెకండ్లు మనం ఎన్నిసార్లు దేవుని ఆరాధిస్తున్నాము, ఎన్ని రోజులు మనము దేవుని స్తుతిస్తున్నాము, ఎన్ని వారాలు మనము దేవుని సన్నిధికి వెళ్తున్నాము, ఎన్ని నెలలు మనము ఆయనతో గడుపుతున్నాము, ఎన్ని సంవత్సరాలు ఆయనతో మనము జీవిస్తున్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఏం చేయాలంటే దేవునితో నడచవలసిన దినాలు మనము పెంచుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. కాబట్టి ఇదే విధంగా ఒక వ్యక్తి ఏం చేశాడంటే దేవుని యొక్క మాటలు వినకుండా, దేవుని యొక్క చిత్తానుసారంగా నడవకుండా ఏం చేశారంటే ఈ లోకంలో చిక్కుకుపోయాడు. చిక్కుకుపోయిన ఆ వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 16వ వచనం. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 16వ వచనము. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతును. చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అందరు కూడా జాగ్రత్తగా, ఇక్కడ ఒక ధనవంతుడు అంట. ఆ ధనవంతుడు ఏం చేశాడంటే తనకున్న ధనానంతా కూడా ఖర్చు పెట్టి విస్తారమైన పంట పొలాలు కొనుక్కున్నాడు. విస్తారమైన పంట పొలాలు కొనుక్కొని ఏం చేశాడంటే విస్తారమైన గోధుమలను, అనేక రకాలైన పంటలు అన్నింటినీ కూడా ఏం చేశాడంటే ఆయన విస్తారంగా వేసినాడు. వేసినప్పుడు ఏమైపోయిందంటే ఆ సంవత్సరము వర్షాలు సరిగ్గా పడ్డాయి, ఎంత కావాలో అంత పడ్డాయి, వాతావరణం కూడా అనుకూలించింది,
ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ విస్తారమైన పంటను చూస్తున్నాడంట. ఆ వ్యక్తి ఎలా అంటే ధనాపేక్షలో చిక్కుకున్న ఆ ధనవంతుడు ఏం చేశాడంటే, ఈ ధనవంతుడు ఏం చేశాడంటే ప్రతి ఆదివారం కూడా అయ్యో నేను దేవుని మందిరానికి వెళ్తే ఏమొస్తుంది, దేవుని మందిరానికి వెళ్తే ఏమొస్తుంది, ఏం రాదు. అదే రోజున నేను ఇంటికాడ ఉంటే బట్టలు ఉతుకుంటా, ఇంటికాడ ఉంటే నేను గిన్నెలు అన్నీ కూడా తోమేస్తా, ఇంటికాడ ఉంటే నేను ఏదో ఒక పని చేసుకుంటా, ఇంటికాడ ఉంటే నేను ఏదో ఒక పాట చేసుకుంటా అని చెప్పేసి ఆ ధనవంతుడు ఏం చేశాడంటే అలా ఉండకుండా దేవుని సన్నిధికి పోకుండా ఏం చేశాడంటే తన సొంత పనులు ఆదివారం కూడా చేస్తున్నాడు. సమృద్ధిగా పంట పండాలంటే వాడు ఒక రోజున 6 రోజులు మాత్రమే కష్టపడితే కాదు. కానీ ఆ ధనవంతుడు ఏం చేశాడంటే సమృద్ధిగా పంట పండడానికి ఏం చేశాడంటే ఆదివారాన్ని కూడా దొంగలించినాడు. ఏం చేశాడమ్మా? ఆదివారం కూడా దొంగిలించినాడు దేవుని సన్నిధిలో ఉండకుండా. అతను అనుకున్నాడు, అయ్యో నాకు ధనం ఉంటే చాలు, నాకు డబ్బు ఉంటే చాలు అనుకున్నాడు. అలాగే మనం చూసుకుంటూ పోతే ఏమైపోయిందంటే అక్కడ అతడు ధనాన్ని సంపాదించుకోవడానికి ఏం చేశారంటే ఆదివారాన్ని దొంగిలించి దేవుని సన్నిధికి వెళ్ళకుండా, దేవుని మాటలు వినకుండా, దేవుని సన్నిధిని, దేవుని యొక్క కృపను కోరుకోకుండా ఏం చేశాడంటే తన బలం మీద ఆధారపడినాడు, తన శక్తి మీద ఆధారపడినాడు, తన జ్ఞానం మీద ఆధారపడినాడు. అందరు కూడా జాగ్రత్తనండి, జ్ఞానము. అయ్యో నేను ఈ ఆదివారం నేను నా పంట పొలానికి నేను మందు చల్లుతా, ఈ ఆదివారం నేను నా పంట పొలానికి మంచిగా నీళ్లు పడతా అని చెప్పేసి ఏం చేస్తున్నాడంటే ఆదివారాన్ని కూడా దొంగలిస్తూ ఏం చేస్తున్నాడంటే ఆ ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే తాను పొలాన్ని పండిస్తున్నాడు. నా ధనం ఇంకా ఎక్కువ కావాలా, నా ధనం ఇంకా ఎక్కువ కావాలని చెప్పేసి ఆదివారాన్ని కూడా దొంగలించి ఏం చేస్తున్నాడంటే తన పంట పొలానికి మందులు కొడుతూ, ఆదివారమే నీళ్లు పడుతూ, ఆదివారమే అనేక పనులు చేస్తున్నాడంట. కాబట్టి ఏమైపోయాడంటే ఈ ధనవంతుడుగా అలాగే సమృద్ధిగా ఏమైపోయిందంటే, చదవండి, సమృద్ధిగా పండెను. అప్పుడతడు నా పంట సమకూర్చుకొనుటకు, చదవండి, నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతును. చాలు. ఏం చేస్తున్నాడు? చింతపడుతున్నాడు. అయ్యో నాకి సమృద్ధిగా పంట పండింది, ఇప్పుడు నేనేం చేయాలా? నా కొట్లు సరిపోవు. అయ్యో నా పంట 100 ఫలించింది, నా పంట పొలంలో నేను ఆ ధాన్యం అంతా తీసుకొని వెళ్ళడానికి నాకు భూమి చాలదు, కాబట్టి నేను చింతిస్తున్నాను. ఏం చేయాలా? ఈరోజు కూడా అనేక మంది అలానే ఉంటారండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే అయ్యో నేను ఎలాగైనా సరే నా జీవితకాలంలో 1 కోటి రూపాయలు సంపాదించాలా, నా జీవితకాలంలో 10 లక్షలైనా సరే నేను సంపాదించాలా, సంవత్సరానికి నెలకి 1 లక్ష రూపాయలు తీయాలా అని చెప్పేసి ఆశ కలిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ జీవన వ్యాపారంలో వాళ్ళు ఏం చేస్తారంటే చిక్కుకుపోతారు. అదేవిధంగా ధనవంతుడు ఏం చేశాడంటే విస్తారమైన పంట పండించినాడు. ఆదివారం కూడా దొంగిలించి విస్తారంగా పంట వేశాడు. విస్తారంగా ఏం చేశాడంటే అనేకమైన మందులు చల్లి ఏం చేశాడంటే సమృద్ధి అయిన 100 తన పంట పండించే విధంగా చేశాడు. కానీ ఏం చేశాడంటే అతను ఆదివారాన్ని దొంగిలించాడు. దొంగిలించిన ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే చింతపడుతున్నాడంట. అయ్యో నా దగ్గర ఉన్న గూడాలు, నా దగ్గర ఉన్న ధాన్యము సమకూర్చుకునేటివి చిన్నగా ఉన్నాయి, ఒక 10 లారీలు మాత్రమే పడతాయి. కానీ నాకు 100 లారీల ఏమైపోయిందంటే పంట పండింది, 100 లారీల పంట పండింది. నేను ఇప్పుడు ఏం చేయాలా? నా పంట భూమిని దాచుకోవడానికి నా భూమి చాలదు అని చెప్పేసి ఏం చేశాడంటే ఆ పాతవన్నీ కూడా పలగొట్టేశాడంట. పలగొట్టి విస్తారంగా, చదవండి, కింద రాయబడింది, చదవండి. నా స్థలము చాలదు గనుక నేనేమి చేతును. తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును, నా కొట్టులు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొందును. చాలు. ఇక్కడ ఏమైపోయిందంట, తనకున్న ధనం సరిపోలే అంట. దేవుడు ఆశీర్వదించినాడు, కానీ ఆదివారం కూడా దొంగిలించి ఏం చేసినాడంటే ఇంకా విస్తారంగా పండించినాడు. పంట పండుతుందండి, దేవుని మాట వినకుండా కూడా ఏం చేస్తానంటే పంట పండుతుందంట. కానీ దాన్ని అనుభవించడానికి నీకు ఆరోగ్యం ఉండాల,
దాన్ని అనుభవించాలంటే నీకు శక్తి ఉండాలా, దాన్ని నువ్వు అనుభవించాలంటే నీకు ఆయుష్ ఉండాలా. దాన్ని మర్చిపోయాడు ఆ వ్యక్తి. నాకు ధనం ఉంటే చాలు, డబ్బుతో తిని బతుకుతా నేను అని చెప్పేసి అనుకున్నాడు. ఏమనుకున్నాడంటే నా కొట్లు విప్పి వాటికంటే నేను గొప్ప వాటిని కట్టిస్తా, వాటికంటే నేను గొప్ప వాటిని మళ్ళీ కట్టించి దానిలో ఏం చేస్తాడంట, తన ధాన్యాన్ని అంతా కూడా దాచుకుంటాడంట. అంతేకాకుండా ఏముందంటే నా ఆస్తి కూడా నేను దానిలో పెట్టుకుంటా అని చెప్పేసి ఆశపడుతున్నాడంట ఆ వ్యక్తి. కానీ ఏం చేస్తున్నాడమ్మా, చింతపడుతున్నాడు. ఈ లోకంలోనే పైకి చూడడం లేదు. అయ్యో వర్షం ఎవరిస్తున్నారు, గాలి ఎవరిస్తున్నారు, ఈ సూర్యకిరణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, నాకు ఆరోగ్యం ఎవరిస్తున్నారు, నేను ఇలా నడుస్తున్నట్టే కారణం ఏంటి, అనేక మంది రోడ్ల మీద పడిపోయినారే, నాకంటే బలం ఉన్న వాళ్ళు, అందం ఉన్న వాళ్ళు, చందం ఉన్న వాళ్ళు అనేక మంది పడిపోయినారు, కానీ నాకు ఈ ఆరోగ్యం ఎవరిచ్చారు అని చెప్పేసి మర్చిపోయి ఏం చేస్తున్నానంటే నా బలమే, నా తెలివి, నా జ్ఞానం అని చెప్పేసి ఏం చేస్తున్నాడంటే విర్రవీగినాడు ఆ ధనవంతుడు. నేనే ఈ పంటను సమృద్ధిగా పండించాను, నా కొట్లు సరిపడం లేదు, నేను విప్పుతా, వాటికంటే గొప్ప వాటిని కట్టిస్తాను ఈ లోకంలో, కట్టించి దాంట్లో నా ఆస్తిని నింపుకుంటా, నా ధాన్యాన్ని నింపుకుంటా అని చెప్పేసి ఆశపడుతున్నానంట. అక్కడ కింద చదివినట్టయితే ఇంకొక మాట రాయబడింది, నా ప్రాణముతో నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునను. ఇప్పుడు ఏం చేస్తున్నాడమ్మా, తన కళ్ళు ఊకుంటాయా, తన కళ్ళు ఏమైపోయాయంటే నెత్తికి అందరు జాడుతుండే సుధాకర్ నెత్తికెక్కినాయంట, నెత్తికెక్కినాయి. ఏం చేసినాడంటే నాకు దేవుని సన్నిధి అవసరం లేదు, నాకు ఎవరి యొక్క తోడు అవసరం లేదు, ఎవరి యొక్క దయా దాక్షిణాలు నాకు అవసరం లేదు, ఎవరిని పోయి నేను ₹1 అప్పడగను అని చెప్పేసి నేనే అనేక మందికి అప్పిస్తాను, నా దగ్గర విస్తారమైన ధాన్యం ఉంది. అక్కడ రాయబడిన మాట అది, నా దగ్గర విస్తారమైన ధాన్యం ఉంది, నా ప్రాణమా తినుము, త్రాగుము, ఎంజాయ్ చేయి, నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు తిరుగు, నీకు అనేకమైన సంవత్సరములకు ఈ ప్రపంచమంతా కూడా కరువు వచ్చిపోయినా కూడా నీకు మాత్రము ఎలాంటి కరువు రాదు, అనేకమైన సంవత్సరాలకి నీకు సరిపడినంత ఆహారం ఉంది, తిను అని చెప్పేసి ఏం చేస్తున్నాడంటే తన ప్రాణంతో తాను చెప్పుకుంటూ ఉన్నాడంట. ఈరోజు కూడా అనేక మంది ఏం చేస్తున్నారంటే ధనం లేనప్పుడు దేవుని దగ్గరికి వస్తారు, దేవా నాకు సహాయం చేయవా, సహాయం చేస్తాడు దేవుడు ఖచ్చితంగా. సహాయం చేసిన తర్వాత నువ్వేం చేయాలంటే మొదటి స్థితిని నీవు మరువకూడదు. అయ్యో నేను ఒకప్పుడు అలా ఉండేవాడిని, అయ్యో నా స్థితి అలా ఉండేది, ఒక రోజున నేను అందరితో అనిపించుకునేవాడిని, కానీ నాకు దేవుడు సహాయం చేస్తున్నాడు కాబట్టి నేను ఇలా ఉన్నాను అని చెప్పేసి అనుకోకుండా ఏం చేశానంటే కళ్ళు నెత్తికెక్కినాయి. కాబట్టి ఏం చేశానంటే నా ప్రాణమా తినుము, త్రాగుము, సంతోషించుము, అనేక సంవత్సరములకు సరిపడినంత ఆహారం నీకుంది సమృద్ధిగా, నువ్వేమైనా చేయొచ్చు, ఈ లోకంలో అనేకమైన పాపాలు కూడా నీవు చేయొచ్చు అని చెప్పేసి అనేకమైన విధాలుగా తన ప్రాణంతో తాను చెప్పుకుంటున్నాడు. కానీ మన కింద చూసినట్లయితే ఒక మాట రాయబడింది, అయితే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే చూస్తున్నాడు, ఈ వ్యక్తిని చూస్తున్నాడు, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీకు సిద్ధపరచబడినవి ఎవని వగును. హల్లెలూయా. ఆ ధనవంతుడు అనుకున్నాడు, అయ్యో నేను 100 సంవత్సరాలు బతుకుతా, నేను 80 సంవత్సరాలు బతుకుతా, నా మనవళ్ళను చూస్తా, అయ్యో నేను గొప్పవాడిగా ఉంటా, నేను అనేకమైన సంవత్సరాల వరకు జీవిస్తా అని చెప్పేసి అనుకున్నాడు. కానీ ప్రాణం ఎవరి చేతిలో ఉందమ్మా, ఆయుష్ ఎవరి చేతిలో ఉంది, ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంది. నీకు ఆరోగ్యం ఇవ్వాలన్నా ఆయనే, నీకు ఆయుష్ని ఇవ్వాలన్నా కూడా ఆయన నుంచే రావాలి. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడంటే దాన్ని మర్చిపోయాడు.
నా బలం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, నేనేం తిన్నా కూడా అరిగిస్తాను, నాకు అనేకమైన శక్తి ఉంది, నాకు బలం ఉంది, నేను ఏదైనా సరే మోస్తాను, నాకు అనేకమైన ఆలోచనలు ఉన్నాయి, నా తెలివిని మించిన వాళ్ళు లేరు ఈ లోకంలో అనుకున్నాడు. కానీ ఏమైపోయాడంటే దేవుడు వెర్రివాడా, ఓ వెర్రివాడా, ఓ వెర్రి ఆమె, నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు చిక్కుకుపోయినావు. ఎక్కడ చిక్కుకుపోయినావు అంటే ఈ లోకంలో నీవు చిక్కుకుపోయినావు. ఆ చేప ఎలాగైతే ఒళ్ళో పడిన తర్వాత గిజగిజ కొట్టుకుంటుందో అదే విధంగా దేవుడు ఏం చేస్తాడంటే చూస్తాడు, ఓ చేప నువ్వు వలలో ఇరుక్కుపోయినావు, అయిపోయింది ఇంకా నీ పని, నిన్ను వాడు తీసుకుపోయి తినేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ వలలో చిక్కకుండా ఈ లోకం అనే పాపంలో, ఈ లోకం అనే ఉచ్చులో, ఈ లోకం అనే ఏంటిది చిక్కుల్లో, ఈ లోకం అనే చిక్కులు ఇవన్నీ కూడా ధనాపేక్ష, ఈ లోకం అనే చిక్కు. సాతాను గాడు ఏం చేస్తాడంటే అయ్యో ధనమే నీకు సమస్తం, ధనమే ధనమే ధనమే, సంతోషమే సంతోషమే, సమాధానమే, ఈ లోకంలో తినడమే తినడమే, చచ్చిపోయినాక ఏమో ఫస్ట్ తినాలా, అంతే మనం బతికిన తినాలా అని చెప్పేసి ఏం చేస్తారంటే ఈ లోకం అనే తిండిలో, ఈ లోకం అనే మాయలో ఏం చేస్తారంటే సాతాను గాడు నిన్ను చిక్కుకు వేస్తాడు. చిక్కుకున్నప్పుడు నువ్వేం చేస్తావంటే గిల్ల 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 నువ్వు తనకలాడతావు ఏదో ఒక రోజున. కాబట్టి ఆ వెర్రివాడు కూడా ఏం చేశాడంటే తాను కూడా ఏం చేశాడంటే అదే విధంగానే తనకలాడుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడమ్మా, అదే విధంగానే ఆ వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడంటే దేవుని మీద విశ్వాసం ఉంచకుండా తన కష్టమే, నా బలమే, నా జ్ఞానమే, నా తెలివే అనుకొని తాను విర్రవీగుతున్నాడు. అప్పుడు దేవుడు పైనుంచి చూసి నేడే నేను నీ ప్రాణం అడుగుతున్నాను, నువ్వు సంపాదించమని ఏమైతాయిరా, ఓ వెర్రివాడా, ఓ తిక్కోడా, ఓ వెర్రోడా, ఓ తెలివిలోనోడా, ఓ బలమున్నవాడా, ఓ అందమున్నవాడా, ఓ చందమున్నవాడా, ఓ హైట్ ఉన్నవాడా, ఏమైతాయి అవి, ఏమైతాయి? నువ్వు అనుకోవచ్చు నేను 10 ప్లేట్లు తిని అరిగిస్తా, నేను 100 ప్లేట్లు తింటా, నేను ఎంతైనా తాగుతా, ఎంత తాగినా కూడా నాకు ఎక్కదు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ దేవుడు నీ ప్రాణాన్ని అడిగితే నువ్వేం చేస్తావు? నువ్వేమి కూడా చేయలేవు, అవన్నీ కూడా పరుల పాలవుతాయి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఈ లోకం అనే వాటిలో మనము చిక్కుకోకూడదు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము ఇంకొక వ్యక్తి ఈ లోకం అనే వాటిలో చిక్కుకోకుండా ఏం చేశాడంటే దేవుని రాజ్యానికి వెళ్ళినాడు. చదవండి 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. చాలు చాలు, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అలాంటి ధనవంతుడే ఇక్కడ కూడా ఉన్నాడు. ఈ వ్యక్తి కూడా అనేకమైన పంట పండింది, అనేకమైన సమృద్ధిగా ఉన్నాడు. తాను ఊదారంగు బట్టలు వేసుకుంటాడు. ప్రపంచంలో అన్నిటికన్నా కాస్ట్ పట్టు చీరలు చూడు, అలాంటిది మంచి క్లాత్తో ఏం చేస్తాడంటే ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను, తనకు ఇష్టం వచ్చినట్టుగా తింటూ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్న ఒక ధనవంతుడు, గొప్పవాడు తాను జీవిస్తున్నాడంట. ఆ ఇంటిలోనే, కింద చదవండి, ఆ ఇంటిలోనే లాజరు అను ఒక దరిద్రుడును, వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట అతని బల్ల మీద ఉండు పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. చాలు, ఆ ఇంటిలోనే, అందరు కూడా జాగ్రత్తగా వినడమ్మా, ఆ ఇంటిలోనే ఎవరున్నారంటే ఒక పేదవాడైన లాజర్ కూడా ఉన్నాడు. దరిద్రుడైన లాజర్ కూడా ఆ ఇంట్లోనే ఉన్నాడు. ఈ వ్యక్తి ఏమో కుర్చీ మీద కూర్చుంటాడు, ఆ వ్యక్తి ఏమో ఇంటి వాకిట కూర్చుంటాడు. ఈ వ్యక్తి ఏమో బల్ల మీద తింటాడు, ఆ వ్యక్తి ఏమో కింద పన్నేటివి తింటాడు. కానీ ఏమైపోయిందంటే ఈ వ్యక్తి దేవుణ్ణి సంపాదించుకోలేదు, దేవుణ్ణి మర్చిపోయాడు, నాకుందిలే చాలులే అనుకున్నాడు. కానీ ఆ లాజర్ ఏం చేశానంటే ప్రతిదినము కూడా దేవునికి ప్రార్థన చేస్తూ, దేవుని యందు భక్తి కలిగి, దేవుని యొక్క మనస్సును ఎరిగిన వాడిగా, దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వాడిగా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ విధంగా ఆయన అనుభవిస్తున్నాడు. కాబట్టి ఏమైపోయిందంటే ఒక రోజున ఇద్దరికి కూడా ఒకే గతి వచ్చింది. అక్కడ చదవబడిన 22వ వచనం.
ఆ దళిద్రుడును చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. హల్లెలూయా. దళిద్రుడు చనిపోయినాడంట, లాజరు. కానీ ఏం చేశారంట? దేవదూతలు కిందికి వచ్చాయంట. హల్లెలూయా. దేవుని యొక్క దూతలు పరలోకం నుంచి కిందికి వచ్చి ఏం చేస్తాయంటే లాజరు యొక్క ఆత్మను తీసుకొని పరలోకానికి తీసుకొని వెళ్తున్నాయంట. ఆ రోజునే అక్కడ చదవండి. ఆ రోజునే ఏమైపోయిందంటే ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిన. చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దళిద్రుడైన లాజరు చనిపోయాడు. తనకు ఏ విధంగా సమాధి చేశారో తెలియదు. కానీ ఇక్కడ ధనవంతుడు ఉన్నాడు. మనం కూడా చూస్తుంటాం కదా, ధనమున్న వాళ్ళు ఎంతో ఆర్భాటంగా ఎంతో హంగులుగా ఏం చేస్తారంటే తన దేహాన్ని తీసుకొని వెళ్తారు. ఒక బంగారు పెట్టెను చేయించిన వాళ్ళు ఉన్నారు. ఈ లోకంలో అనేకమైన విధాలుగా ఊరేగింపుగా తీసుకువెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇంకా బాణాలు పేలుస్తూ, ఇంకా టపాసులు పేలుస్తూ, అనేక మందికి అన్నదానాలు చేస్తూ, అనేక విధాలుగా బంగారు యొక్క ప్లేట్లు పెట్టబడిన వారు ఉన్నారు. కానీ ఈ వ్యక్తి కూడా ఏం చేశాడంటే ధనవంతుడు పాతి పెట్టబడెను. కానీ దళిద్రుడి గురించి రాయబడలేదు. ఈ ధనవంతుడు ఏం చేశాడంటే పాతి పెట్టబడ్డాడు. ఈ వ్యక్తి కూడా చనిపోయాడు. కానీ పరలోకం నుంచి ఎవరు రాలే? పరలోకం నుంచి దూతలు రాలే. కానీ లాజరుకి మాత్రం పరలోకం నుంచి దూతలు వచ్చినాయి. కానీ ఎందుకు వచ్చినాయని చూసినట్లయితే లాజరు ఏం చేశారంటే ఈ లోకం అనే వాటిలో, ఈ భూలోకంలో ఏం చేశారంటే చిక్కుకుపోలే. ఈ లోకంలో ఏం చేశారంటే అయ్యో నాకు ధనం ఉంటే చాలని చెప్పేసి ధనం కోసం పాకడాలే. నాకు డబ్బు ఉంటే చాలు, నాకు అందం ఉంటే చాలు, నాకు బంగారం ఉంటే చాలని చెప్పేసి ఈ లోకంలో పాకులాడలే. పైకే చూస్తున్నాడు. దేవా నాకు ఈ స్థితి ఇచ్చినందుకు వందనాలు, దేవా నన్ను ఈ స్థితిలో ఉంచినందుకు వందనాలు, దేవా నాకు ఈ అనారోగ్యం ఇచ్చినందుకు వందనాలు, దేవా నాకు ఈ స్థితిలో నాకు ఆహారం లేని స్థితిలో ఉంచినందుకు వందనాలు. దేవునికి ప్రతిరోజు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. మనం అనుకుంటాం ఏదో ఒక చిన్న జబ్బు వస్తే, దేవా ఉన్నావా లేవా, నువ్వు మా పాపకి ఇన్ని సంవత్సరాలు అయింది, నువ్వేం చేస్తున్నావు, చూస్తున్నావా లేవా, నీకు బలం ఉందా లేదా, శక్తి ఉందా లేదా? ఆ వ్యక్తి కూడా రోగమే ఉందమ్మా, ఆ వ్యక్తి కూడా రోగమే ఉంది. కానీ ఆ వ్యక్తి అనుభవిస్తున్నాడు. ఏదో ఒక రోజున నాకు దేవుడు పరలోక ద్వారాన్ని తెడుస్తాడు అని చెప్పేసి అనుభవిస్తున్నాడు. అదే విధంగా ఆయన అనుభవించాడు. తాను ప్రాణం ఒక రోజున పోయింది, కానీ పరలోకాన్ని ఆయన సంపాదించుకున్నాడు. పరలోకం నుంచి దేవుని దగ్గర ఉన్న దూతలు వచ్చి ఆయనను తీసుకుని పోయి, అందరు కూడా చెప్పలేడు గట్టిగా ఒకసారి, లాజరు యొక్క విశ్వాసం మనందరికి కూడా రావాలండి. లాజరు ఈ లోకంలో నాకు ధనం అవసరం లేదు, డబ్బు అవసరం లేదు, కానీ నాకు దేవా నీ మాటలు ఉంటే చాలు తండ్రి, నేను స్తుతిస్తూనే ఉంటాను. ఏ స్థితిలో నేనున్నా కూడా నేను ఒంటరి వాడినే, నాకు అనారోగ్యం ఉంది తెలుసు, నీకు ముళ్ళు పెట్టావు నాలో ఒకటి. పేతురు కూడా అంటాడు కదా, నాలో ఒక ముళ్ళు పెట్టావు దేవా, దాన్ని బట్టి నీకు స్తోత్రం. నీవు అనుభవించాలని ఉంది, అనుభవిస్తూనే ఉండాలా. అది ఎంతవరకు అంటే చనిపోయేంత వరకు. దేవుడు అనుకుంటే లాజరుని స్వస్థపరచచ్చు కదా, అతను నీతిమంతుడే కదా, అతనుకున్న కురుపులు తీసేయచ్చు కదా, కుక్కలు వచ్చి నాకుతున్నాయంట. కానీ దేవుడు ఊకనే ఉన్నాడు. నీ విశ్వాసం ఎంత అయ్యా, అంతే. కాబట్టి దేవుడు చూస్తూనే ఉన్నాడు, నాకుతున్నాయంట కుక్కలు. కానీ ఆ లాజరు ఏం చేశాడంటే దేవుని యందు నిరీక్షణ కలిగిన వారిగా, గొప్పవాడిగా దేవుని కనపరుస్తూనే ఉన్నాడంట. కాబట్టి ఏమైపోయాడంటే లాజరు ఒక రోజున చనిపోయాడు. ఈ లోకం సంపాదించుకోవడం వేస్ట్, ఈ లోకంలో ఎక్కువ సంవత్సరాలు బతకడం వేస్టే. ఎవరైతే తొందరగా చచ్చిపోతారో వాళ్ళు పరలోక రాజ్యంలో ఉంటారు, వాళ్ళు ధన్యులు. బైబిల్ రాయబడింది కదా, మృతి నొందిన మృతులు, ప్రభునందు మృతి నొందిన మృతులు ధన్యులు అంటారు. వాళ్ళ గురించి మనం చింతపడాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళ దగ్గరికి మనం పోవడానికి మనమే చింతపడాలా. అయ్యో నాకు అలాంటి రాజ్యం కావాలి అని చెప్పేసి. ఆ లాజరు కూడా చనిపోయాడు, కానీ పరలోకం నుంచి దూతలు వచ్చి వెతుకొని పోయాయి. ఆ ధనవంతుడు కూడా చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. మంచిగా మిద్దె కట్టారు ఆ చనిపోయిన సమాధి దగ్గర. అనేక మంది వచ్చి కూర్చుంటున్నారు. ఈ లోకంలో సంపాదించుకున్నాడు సమాధి, ఈ లోకంలో ధనం సంపాదించుకున్నాడు, ఈ లోకంలో ఒక మంచి సమాధి సంపాదించుకున్నాడు. కానీ పరలోకంలో ఇంత స్థానం సంపాదించుకోలేకపోయాడు. కాబట్టి అక్కడ కింద రాయబడిన మాట ఏంటంటే, అప్పుడు పాతాళములో బాధపడుచు
కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మునున్న లాజరును చూచి, చాలు. ఇప్పుడు పైకెత్తినాట కళ్ళు, పైకెత్తినాటమ్మా. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న వాళ్ళు కిందనే కిందనే, ఆడ ఏం దొరుకుతుంది, ఈడేం దొరుకుతుంది, ఆ డబ్బులు ఇస్తారు, ఈ డబ్బులు ఇస్తారు, ఆడ వ్యాపారం బాగా అవుతుంది, ఈడతే మనకి డబ్బులు ఎక్కువ ఇస్తారు, కూలి ఎక్కువ ఇస్తారు, ఆడ పనులు బాగా, ఇక్కడ అనేకమైన పనులు చేస్తుంటారు. కిందనే 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 కిందనే. ఒక్కసారి కూడా పైకి వెళ్ళా, అరే పైన ఎవరున్నారా, పైన ఉండి వర్షం ఎట్టు వస్తుంది, సూర్యకిరణాలు ఎటు వస్తున్నాయి, అరే పొద్దు కూడా వస్తుంది, మళ్ళీ పొద్దు వస్తుంది, మనమైతే స్విచ్ ఆన్ చేస్తే లైట్ వస్తుంది. కానీ దేవుడు ఎందుకు, దేవుడు ఉన్నాడు కదా అని చెప్పేసి ఆలోచన రాలేదా అండి ఆయనకి? చనిపోయిన తర్వాత నరకంలో వేయబడి పాతాళంలో ఉన్నప్పుడు అప్పుడు కళ్ళెత్తినంట పైకి, కళ్ళు పైకెత్తి చూస్తున్నాడంట. అప్పుడు అబ్రహాము రొమ్మున ఎవరున్నాడంటే లాజరునంట. అరే లాజరే కదా వాడు, పడికి మాలిన వాడు, దళిద్రుడు, కురుపులతో ఉన్నవాడు. అబ్రహామా అబ్రహామా ఒక్కసారి నా కళ్ళు చూడయ్యా, నీ పక్కన ఉన్నాడే లాజరు, వాడు మా ఇంట్లో నేను తిని పాడేసిన ఎంగిలి ఆకులు తినేవాడు వాడు. కానీ నేను ధనవంతుడయ్యా, నన్ను మర్చిపోయావా అని చెప్పేసి బాధపడుతున్నానంట. నన్ను మర్చిపోయినారా, నేనే ధనవంతుడిని అని చెప్పేసి అంటున్నానంట. అప్పుడు ఏమైపోయిందంటే అబ్రహాము ఏం చేస్తున్నాడంటే, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలితో కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుకున్నట్టుకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను. కేకలు వేసి చెప్పాను, గట్టిగా కేకలు వేస్తున్నాడట. ఈ లోకంలో జీవించినంతకాలం గట్టి గట్టిగా మనం కూడా కేకలు వేస్తుంటాం కదా. ఊర్లో పోయినప్పుడు మనం కూడా గట్టి గట్టి కేకలు వేస్తుంటాం. అనేక మంది పిల్లలు కొట్టినప్పుడు గట్టి గట్టి కేకలు వేస్తుంటాం. కానీ ఇక్కడ కూడా ఒక వ్యక్తి కేకలు వేస్తున్నాడు. ఆ నరక యాతన పడుతూ ఏం చేస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు. దేవా, ఒక్కసారి అబ్రహాము లాజరు యొక్క నీటి కొనను నీళ్ళలో ముంచి ఒక్కసారి నా నాలుక మీద వెయ్యమని చెప్పు అని చెప్పేసి వేడుకుంటున్నాడు. అప్పుడు వేడుకుంటే నీకు ఏం ఫలితం రాదు. అక్కడ కింద చదవడము. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టం వచ్చినట్టు సుఖమును అనుభవించితివి, అలాగుననే లాజరును కష్టమును అనుభవించినని జ్ఞాపకము చేసుకునము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. హల్లెలూయా. మనము కూడా ఒక రోజున నెమ్మది అనుభవించాలి అంటే దేవుని యొక్క రాజ్యంలోనే అది. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి నెమ్మది లేదండి. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు, చనిపోయేంత వరకు కూడా ఎవరికి నెమ్మది ఉండదు. చెప్పాను కదా, చదువుకునేవాడు నేను ఎగ్జామ్లో పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా అని చెప్పేసి వాడు చింతపడుతుంటాడు. చదువుకున్నవాడు నాకు జాబ్ వస్తుందా రాదా అని చెప్పేసి వాడు చింతపడుతూ ఉంటాడు. వానికి నెమ్మది ఉండదు. అదేవిధంగా జాబ్ వచ్చినవాడు నాకు ప్రమోషన్ వస్తుందా రాదా అని చెప్పేసి వాడు చింతపడుతూ ఉంటాడు. జాబ్ వచ్చిన తర్వాత నాకు పెళ్లి చేస్తారా చేయాలని చెప్పేసి వాడు చింతపడుతుంటాడు. పిల్లలు పుట్టరా, పిల్లలు పుట్టకుంటే మళ్ళీ చింత, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని చదివించాలని చింత, వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేయాలని చింత, వాళ్ళకి పిల్లలు పుట్టకుంటే మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టకూడదని చెప్పేసి మళ్ళీ చింతపడుతుంటారు. నెమ్మది ఉండదు. కానీ ఎక్కడ నీకు నెమ్మది దొరుకుతుందంటే దేవుని యొక్క రాజ్యంలో నీకు నెమ్మది దొరుకుతుంది. ఆ నెమ్మదిని లాజరు సంపాదించుకున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఏది కూడా సంపాదించుకోలేదు లాజరు. ధనము సంపాదించుకోలే, డబ్బు సంపాదించుకోలే, ఏది కూడా సంపాదించుకోలే. కానీ పరలోకంలో ఏం చేశాడంటే నెమ్మదిని సంపాదించుకున్నాడు. ఎందుకు సంపాదించుకున్నాడంటే ఈ లోకంలో చిక్కు కొనకుండా, ఈ లోకంలో ధనము అనే వాటికి చిక్కు కొనకుండా ఏం చేశాడమ్మా, జారిపోయినాడు. అయ్యో, నాకు ఈ తుచ్చమైన ధనము అవసరం లేదు, ఇవి ఈరోజు ఉంటాయి రేపు పోతాయి, కానీ నాకు దేవా పరలోకమే నాకు కావాలి అని చెప్పేసి ఆయన ఆశ పెట్టుకున్నాడు. ఆ విధంగా మనం అందరం కూడా ఉండాలి. అనేకమైన శ్రమలు అనుభవించి ఏం చేశారంటే తాను దేవుని యొక్క రాజ్యంలోనికి ఆయన ప్రవేశించాడు. కాబట్టి మనము కూడా ఆ విధంగా ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం. దేవునికి అసాధ్యమైనది కూడా ఏది కూడా ఈ లోకంలో లేదు. ఆయన భూమి ఆకాశాన్ని ఏం చేశాడంటే ఒక శూన్యం ఉంది కదా, ఈ మధ్యలో ఏదైనా పడితే నిలబడుతుందా మేడం? ఇది బాటిల్ పడితే నిలబడుతుందా? ఏమవుతుందమ్మా? కింద పడిపోతుంది. కానీ దేవుడు ఏం చేశాడంటే శూన్యం,
గాలిలో ఏం చేశాడంటే ఈ భూమిని ఏం చేశాడంటే ఒక బాల్లాగా వేలాడదీసినాడు. దానికి మళ్ళీ దారం కనబడదు. అనేక మంది శాస్త్రవేత్తలు పోయి చెక్ చేశారు, అయ్యో ఏమన్నా సరే దానికి సపోర్ట్ ఉందా, కింది నుంచి ఏమన్నా దేవుడు పెట్టాడా, ఏం పెట్టాడా, ఎటు నిలబడింది భూమి. మనం ఒక చిన్న ఏదో ఒక వస్తువు నిలబెట్టాలంటే దానికి ఒక సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఇంత పెద్ద భూమి, ఇంతమంది నడుస్తున్న మనము, ఎన్ని ఏనుగులు, ఎన్ని లారీలు, ఎన్ని బస్సులు, ఇంత ప్రపంచము అంతా కూడా ఏం చేసిండే దేవుడు గాలిలోనే వేలాడదీసినాడంట. అంత గొప్ప దేవుడు అండి ఆయన. నీవు అనుకుంటావు, అయ్యో నా జీవితంలో మళ్ళీ మేలు జరగడం లేదే, నా జీవితంలో మళ్ళీ సంతోషం జరగడం లేదే, మా కుటుంబంలో ఆశీర్వాదం లేదే, మా కుటుంబంలో దేవుని కార్యాలు లేవు కదా అని చెప్పేసి నువ్వు అనుకున్న అల్ప విశ్వాసంలో పడిపోతావు. లాజర్ కూడా అదే జరిగిందంట. అక్కడ లాజర్ ఏం చేశారంటే కురుపులతో ఉన్నాడు. భూమి ఆకాశంలో సృష్టించిన దేవుడా నాకు ఆరోగ్యం కలగజేయి అని చెప్పేసి అనలే ఆయన. దేవా నీ చిత్తం ఇలా ఉంది, నేను ఇలానే బతికి చనిపోవాలా, నీ సంకల్పంలో నా జీవితం ఇలా ఉంది కాబట్టి నేను ఇలా ఉన్నాను అని చెప్పేసి ఏం చేశాడంటే ఆ స్థితిలో ఉండి కూడా చనిపోయేంత వరకు కూడా కురుపులతో చనిపోయాడు. ఆయన బాగుపడినట్టు లేదు, అక్కడ కురుపులతోనే చనిపోయాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరందరూ కూడా దేవుని ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితి అందే దేవుని మనము స్తుతించేవారిగా మనం అందరం కూడా ఉండాలని చెప్పేసి దేవుని పేరిట మీ అందరు కూడా తెలియజేస్తున్నాను. మనం చూసుకున్నాం కదా, ధనవంతుడు ఉన్నాడు ఈ లోకంలో, లాజరు కూడా ఉన్నాడు. ధనవంతుడు ఏం చేశాడంటే ఈ లోకంలో వాటి గురించి ఏం చేశాడంటే ఆశపడ్డాడు, అనేక విధాలుగా సంపాదించుకున్నాడు, కోట్లు సంపాదించాడు. కానీ ఏమైపోయాడు, దేవుని యొక్క రాజ్యం పరలోకం సంపాదించుకోలేకపోయాడు. అలాగే ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం. ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి గురించి చెప్తాను, అందరూ కూడా జాగ్రత్తగా వినండి. మైకేల్ జాక్సన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏం చేసేవాడంటే అందరు కూడా తెలుసు కదమ్మా, మైకేల్ జాక్సన్. ఆయన ఏం చేసేవాడంటే డ్యాన్స్ వేసేవాడు, అనేకమైన స్టెప్పులు వేస్తూ ఉండేవాడు. ఈయనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన డ్యాన్స్ మాత్రమే కాకున్నట్టు తాను అనేకమైన కొత్త పాటలు రాస్తూ వాటికి మ్యూజిక్ని ఏర్పాటు చేస్తూ, అదేవిధంగా ఎవరు చేయలేని విధంగా ఏం చేస్తాడంటే స్టెప్పులు వేస్తాడు. అనేకమైన విధాలుగా అనేకమైన స్టెప్పులు ఈయన వేస్తాడు, ఎవరు చేయలేనంత విధంగా చేస్తూ ఉంటాడు. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఈ లోకంలో నేను ఎలాగైనా సరే 150 సంవత్సరాలు జీవించాలా. ఎన్ని సంవత్సరాలమ్మా? 150 సంవత్సరాలు నేను బతకాలా. దానికి కావాల్సిన డబ్బు మీకు ఎంతైనా సరే డాక్టర్లు 15 మంది డాక్టర్లు తన చుట్టూరుగా, చర్మానికి ఒక డాక్టరు, గుండెకి ఒక డాక్టరు, కార్డియాలజిస్ట్, చర్మ డాక్టరు, స్పెషలిస్ట్, ఐ స్పెషలిస్ట్, నోస్ స్పెషలిస్ట్, చేతులకి, కాళ్ళకి, గుండెకి, లివర్కి, ప్రతి వాటికి ఒక స్పెషలిస్ట్ తీసుకొచ్చి పెట్టుకున్నాడు ఇంట్లో. అరే డాక్టర్లారా, మీకు నెలకి ₹1,00,00,000 జీతం పెట్టుకోండి, నేను మాత్రము 150 సంవత్సరాలు జీవించాలా. మీరేం చేస్తారో మీ ఇష్టం, మీరేమైనా చేయండి, నేను మాత్రం 150 సంవత్సరాలు జీవించాలని చెప్పేసి తన ఆశ. ఈ లోకంలో అనేకమైన పాపాలు చేయాలి, అనేకమైన విధాలు తిరగాలని చెప్పేసి ఆశ. అనేకమైన విధాలుగా ఆయన ఆస్తిని సంపాదించుకున్నాడు. ఆయన ఆస్తి యొక్క విలువ మన ఇండియన్ కరెన్సీలో 3,700 కోట్లు, అంటే 10 లారీలు నిండగా అయిపోతాయి డబ్బులే. 3,700 కోట్లు సంపాదించుకున్నాడు ఆయన తను చనిపోయే లోపల. అంత డబ్బు ఉన్నప్పుడు కూడా ఏం చేశారంటే తాను స్నానం చేయాలంటే ఎన్ని డిగ్రీలు ఉండాలి, థర్మామీటర్ తీసుకుపోయి నీళ్ళలో పెడతారు. ఈయన 37 డిగ్రీలకే స్నానం చేయాలి, ఇతను చర్మం సహకరిస్తుందని చెప్పేసి డాక్టర్లు థర్మామీటర్ జ్వరం వస్తే పెడతారే, అది తీసుకుపోయి నీళ్ళలో పెడతారు. అయ్యా నీళ్ళు సరిపోయినాయి పూసుకోండి అని చెప్తే అప్పుడు నోపుడుకు వస్తాడు. గాలి వాతావరణం ఎలా ఉంది, తను పండుకునే బెడ్ ఆక్సిజన్ ఎంత ఉండాలా, ఎంత శాతం ఆక్సిజన్ ఉండాలి అని చెప్పేసి అన్నీ కూడా వాతావరణం అంతా కూడా కంట్రోల్ చేస్తున్నాడు తన రూమ్లో. అయినా కూడా ఏమైపోయిందంటే తాను అనేక విధాలుగా డబ్బును సంపాదిస్తున్నాడు, ఈ లోకంలో వాటిని సంపాదిస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, లైఫ్ అంతా కూడా అనేక విధాలుగా చేస్తున్నాడు. 3,700 కోట్లు ఉన్నాయి ఆయనకి. నేను ఎలాగైనా సరే నేను 150 సంవత్సరాలు జీవించాలి ఈ లోకంలో. మనం అనుకుంటాం, అయ్యో చాలయ్యా నేను 100 సంవత్సరాలు బతికేసాలి అనుకుంటాం.
కానీ ఆ వ్యక్తి 150 సంవత్సరాలకి టార్గెట్ పెట్టినాడు. డాక్టర్లు కూడా అదే విధంగా అన్ని కూడా చెకప్లు చేసి అన్ని కూడా గుండె బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. ఒకరోజు ఏమైపోయిందంటే నిద్ర సరిగ్గా రాలేదంట. డాక్టర్లారా నాకు నిద్ర రాకుంది, నేను మళ్ళీ పొద్దున్నే నాకు ప్రోగ్రామ్ ఉంది, నేను ఎలాగైనా సరే నాకు నిద్ర పోవాలని చెప్పేసి అనుకున్నాడు. వెంటనే డాక్టర్లు ఏం చేశారంటే మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంకా అదేవిధంగా ఆ వ్యక్తి ఏం చేశాడు, మత్తు ఇంజెక్షన్ అలానే పండుకున్నాడు బెడ్ మీద. ఆక్సిజన్ కరెక్ట్ లెవెల్ వస్తుంది, అదే విధంగా కరెక్ట్ వాతావరణం అంతా కూడా ఉష్ణోగ్రత అంతా కూడా కరెక్ట్గా ఉంది. అనుకోకుండా వ్యక్తి ఏం చేశాడంటే గుండె పోడుతూ అక్కడనే మంచం మీద అలాగనే పండుకొని ఏం చేశాడంటే చనిపోయాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఈ లోకంలో ఎన్ని కోట్లను సంపాదించుకో, కానీ దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క నీడను, దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని నువ్వు సంపాదించుకోలేకపోతే అవన్నీ కూడా సున్నా. సండే స్కూల్ పాట ఒకటి ఉంటుంది, మంచి పాట. ఎన్ని ఉన్నాయో అన్నీ అంటే సున్నతో సమానం అంట. పాడదామా ఒకసారి, పాడదామా? డింగుటాకు 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 డింగ్, డింగుటాకు 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 డింగ్. సంసోను వంటి స్ట్రెంత్ నీకుండినా, సొలొమోను వంటి విజ్డముండినా. సంసోను వంటి స్ట్రెంత్ నీకుండినా, సొలొమోను వంటి విజ్డముండినా. యేసు లేనిదే సున్నా, అది పెద్ద గుండు సున్నా. యేసు లేనిదే సున్నా, అది పెద్ద గుండు సున్నా. డింగుటాకు 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 డింగ్, డింగుటాకు 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 డింగ్. యోబు అంత వెల్ది మ్యాన్ నీవైనా, దావీదు వంటి మ్యూజిక్ నేర్చిన. యోబు అంత వెల్ది మ్యాన్ నీవైనా, దావీదు వంటి మ్యూజిక్ నేర్చిన. యేసు లేనిదే సున్నా, అది పెద్ద గుండు సున్నా. యేసు లేనిదే సున్నా, అది పెద్ద గుండు సున్నా. ధర్మశాస్త్రమంతా బై హ్యాట్ చేసిన, ఆఫరింగులెన్నో నీవు అర్పించిన. ధర్మశాస్త్రమంతా బై హ్యాట్ చేసిన, ఆఫరింగులెన్నో నీవు అర్పించిన. యేసు లేనిదే సున్నా, అది పెద్ద గుండు సున్నా. చాలు, నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు బలం ఉందే, అందం ఉందే, జ్ఞానం ఉందే, తెలివి ఉందే, సంస్కృతి వంటి తెలివి ఉందే నీకు, ఆయన కూడా నువ్వు సున్ననే. ఎప్పుడు సున్నా అవుతావంటే దేవుడు ఎదుట నీవు సున్నా. దేవుడు నీలో లేకుంటే నువ్వు సున్నతో సమానమే. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరందరూ కూడా ఈ లోకం అనే కాడి కింద చిక్కుకొనకుండా పరలోక రాజ్యానికి చేరాలన్నదే దేవుని యొక్క ఆశ. మనం ఒకసారి వచనాలు మనం చదువుకుందాము. 37వ కీర్తన 16వ వచనం. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కంటే శ్రేష్టము. హల్లెలూయా. నీతిమంతునికి కలిగినది కొంచెమైనా సరే, బహుమంది చాలామంది భక్తిహీనులు సంపాదిస్తున్న సంపాదన కన్నా అది శ్రేష్టమైనదంట. హల్లెలూయా. కాబట్టి మీరందరూ కూడా ఏం చేయాలంటే నీతిమంతులుగా దేవుని ఆరాధిస్తూ దేవుని సన్నిధికి వస్తూ మనం ఏం చేయాలంటే నీతిగా సంపాదించినట్లయితే అది ఎంతో శ్రేష్టమంట. ఆ మైకేల్ జాక్సన్ కన్నా, ఇంకా బిల్ గేట్స్, ఇంకా అంబానీ, రిలయన్స్ మార్కెట్, అవందరూ కూడా ఎంతో సంపాదిస్తున్నారు. కానీ వారందరికన్నా ఎవరు మనము శ్రేష్టమైన వారమంట. కాబట్టి ఆ విధంగా మనం అందరం కూడా ఉండాలి. అదేవిధంగా లూకా రాసిన సువార్త 12వ అధ్యాయం 15వ వచనము చివర 15వ వచనము కింది మాట. లూకా 12 కింద వచనం. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఒకడు అనేక విధాలుగా ధనాన్ని సంపాదిస్తున్నాడు, అనేక విధాలుగా అతను అభివృద్ధి చెందుతున్నాడంట. కానీ ఏమంట, అతని జీవానికి అది సమానం కాదు. ఒకడు ధనం బాగా సంపాదిస్తున్నాడు అనుకో, మనం అనుకుంటాం కదా ఈ లోకంలో
డబ్బు ఉంటేనే చాలు, డబ్బుతోనే ఏదైనా సరే సాధిస్తాం అనుకుంటాం. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, కరోనా వచ్చినప్పుడు అనేక మంది ధనవంతులు, అనేక మంది కోటీశ్వరులు, అనేక మంది ధనమున్న వాళ్ళు ఏం చేశారంటే, నేను కోట్లు ఇస్తా, లక్షలు ఇస్తా, నా ఎలాగైనా సరే మా కుమారుని బతికించు అనేవాళ్ళు ఉన్నారు. కానీ ఏమైపోయేదమ్మా, వాళ్ళు కనబడకుండానే చనిపోయారు. కాబట్టి ధనము కన్నా విలువైనది ఏంటంటే నీ ప్రాణము. కాబట్టి ఏం చేస్తారంటే మీరందరూ కూడా, నీ ధనము విస్తరించుట, కలిమి విస్తరించుట ఒకనికి జీవనము కాదు. వాడి జీవనం ఏంటంటే వాడు క్రీస్తునందు ఉంటేనే వానికి జీవము ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా ఆ విధంగా ఉండాలని చెప్పేసి దేవుని ఒక వాక్యము సెలవిస్తుంది. సామెతలు 10వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 10వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఇంకోసారి చదవండి. యెహోవా ఆశీర్వాదం అంట, అది ఏం చేస్తుందంటే ఐశ్వర్యాన్ని ఇస్తుందంట. ధనం కాదు, ఐశ్వర్యం దానికన్నా విలువైనది. యెహోవా యొక్క ఆశీర్వాదం అనుకున్నట్లయితే ధనము కన్నా ఎక్కువైన ఆశీర్వాదం ఆయన నీకు ఇస్తాడు. అప్పుడు ఏం చేస్తాడంట, కింద చదవండి. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఇప్పుడు అనేక మంది ఆదివారాలు ఎగ్గొట్టి అనేకమైన విధాలైన పనులకు వెళ్తుంటారు. అనేకమైన, అయ్యో నేను ఈరోజు వెళ్తే నాకు ఒక 500 వస్తాయి, ఈరోజు వెళ్తే నాకు మంచి బిజినెస్ జరిగింది అని చెప్పేసి ఏం చేస్తుంటారు, అనేక మంది ఆదివారాలు ఎగ్గొట్టి కూడా వాళ్ళ పనులకు వెళ్ళిపోతుంటారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నరుని కష్టము చేత ఆ ఆశీర్వాదం ఏంటంట ఎక్కువ కాదంట. నీకు ఎంత ఉంటుందో అంతనే ఉంటుంది. నువ్వు అనుకుంటావు, నేను ఈరోజు పోయి నేను 2000 సంపాదించాను, ఆదివారం ఇంకట పోయొచ్చా, అంతే 2000 వచ్చినాయి. చర్చి ఎగ్గొట్టి అట్ట పోయొచ్చా, నాకు 2000 వచ్చినాయి. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నీ నరుని కష్టం అంట ఎంతని చేసుకో. నువ్వు 10,000 లక్ష రూపాయలు సంపాదించినా కూడా ఆదివారం, 1,00,00,000 రూపాయలు సంపాదించినా కూడా సరే, అది దేవుని యొక్క ఆశీర్వాదం ఏమంట ఎక్కువ కాదంట. ఏదో ఒక రీతిలో వెళ్ళిపోతుంది. అనారోగ్యమైనా వస్తుంది, ఏదో ఒక యాక్సిడెంట్ అన్న జరిగి దానికి బైక్ కన్నా ఖర్చు పెడతావు, లేకపోతే ఏదో ఒక ఫైన్ అన్న పడుతుంది, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం కోరుకోవాలి. అప్పుడు ఏం చేస్తాడంట, నువ్వు చిన్న పని చేసినా కూడా ఏం చేస్తాడంట, దేవుడు ఐశ్వర్యం ఇస్తాడంట. ధనము కాదు, ఐశ్వర్యం, ఆరోగ్యం ఇస్తాడు. నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు. దానికన్నా మంచిది అవసరమమ్మా? మంచి ఆరోగ్యం ఇస్తాడు. నిద్రపోతే మంచి నిద్ర వస్తుంది. ఎప్పుడు నువ్వు సంతోషంగానే ఉంటావు. కాబట్టి ఆ విధంగా మనం అందరం కూడా ఉండాలి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అదే ఫస్ట్ వచనంలో చూసినట్టయితే ఇక్కడ రాయబడింది కదా, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. ఆహారము కంటే దేహమును, వస్త్రము కంటే దేహమును, ఆహారము కంటే ప్రాణమును శ్రేష్టమైనవి కదా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభును ఒక స్త్రీ పిలిచింది. అది ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అందరికి కూడా తెలిసిన విషయాలే. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. 10వ అధ్యాయము 28వ వచనం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలోనికి ప్రవేశించును. మార్తా అను ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుని ఆయన బోధ వినుచు ఉండెను. ఇక్కడ ఏమైపోయిందంటే, యేసు ప్రభుల వారు ఒక మార్గం గుండగా వెళ్తున్నప్పుడు ఏమైపోయిందంటే, ఒక సహోదరి చూసిందంట. మార్తా పరిగెత్తుకుంటూ పోయిందంట. పరిగెత్తుకుంటా పోయి యేసు దగ్గరికి పోయి కాలంలో పడి, యేసయ్యా నువ్వు ఎలాగైనా సరే మా ఇంట్లోనికి రావాలయ్యా, నువ్వు ఎలాగైనా సరే మా ఇంట్లోనికి రావాలా అని చెప్పేసి అనేదంట. సర్లే యేసు రావాలంటాడా? నువ్వు ఎంత చిన్న ఇంట్లో ఉన్నా సరే నీ దగ్గరికి వస్తాడు ఆయన. మీది బాడీ ఇంట్లా, మీ ఇంట్లోనికి వస్తాడు ఆయన. మీది రేకుల సెడ్డా, ఆ ఇంట్లోనికి వస్తాడు ఆయన. మీది ఎలాంటి ఇంట్లో, పూరి గుడిసెనా, ఆ ఇంట్లోనికి కూడా యేసయ్య వస్తాడు. ఇక్కడ కూడా మార్తమ్మ పిలిచింది. వెంటనే యేసుప్రభు ఏం చేశాడంటే ఆమె దగ్గరికి ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం చేసిందంటే, యేసయ్యని యేసయ్యా దా మా ఇంట్లోనికి రా అని చెప్పేసి ఒక కుర్చీ వేసిందంట. కుర్చీ వేసి కూర్చోయ్యా అని చెప్పింది.
ఇంకా పోయింది, ఇంకా బయటికి పోయింది, ఇంకా బయటికి పోయింది. అరే చేపలు తీసుకురారా, అరే చికెన్ తీసుకురారా, అరే మటన్ తీసుకురారా, అరే పొట్టెలు పోయిరా ఒకటి, అరే రొట్టెలు తీసుకుంటారా, అరే అది చేయండి ఇది చేయండి, అరే ఏసై వచ్చారా మా ఇంటికి అని చెప్పేసి ఏం చేస్తుందమ్మా, రొట్టెలు కొడుతుంది, ఒక పక్క కూరగాయలు కొడుతుందట. అరే మసాలా తీసుకురారా, అదే కొత్తిమీర అదే అల్లం తెర అని చెప్పేసి గట్టి గట్టిగా అడుస్తుందట. కానీ ఏం చేసిందంటే, ఈ ఇంట్లోనే మార్తకి ఒక సహోదరి ఉందంట. ఆమె మాత్రం ఏం చేసిందంటే మత్సంగా పోయిందంట. మత్సంగా పోయి అరే యేసు ప్రభు వచ్చినాడే అని చెప్పేసి ఏం చేసిందంటే యేసు ప్రభు పాదాల కింద కూర్చుందంట. ఆ యేసు ప్రభు కుర్చీ మీద కూర్చుంటే యేసు పాదంలో యుద్ధ కూర్చొని ఏం చేస్తుందమ్మా, ఆయన బోధ వినుచూందంట. అయ్యా ఎంత మంచి మాటలయ్యా యేసయ్యా అని చెప్పేసి వింటూ ఉందంట. ఆయన మాటలు వింటుందంట. వింటున్నప్పుడు అప్పుడు ఈ మార్తమ్మ మాత్రం బయట, ఆ ఇంటి బయట ఏం చేస్తుంటే ఉరుకుతుందంట, పరిగెడుతుందంట. ఇట్లా పరిగెడుతుంది, ఇట్లా ఉరుకుతుంది. అరే అది తీసుకురా ఇది తీసుకురా అంటుంది. చికెన్ పెట్టింది ఒక పక్కన, మాడిపోతుంది, అరే మాడిపోతుంది కలుపు అంట చెప్పిస్తాను. అప్పుడు మార్తమ్మ మరియమ్మ గుర్తొచ్చిందంట. మరి సంఘం ఏంట, మరియమ్మ ఏడున్నావు మరియమ్మ అని చెప్పేసి పరిగెత్తకుండా వేసి చూసినానంట. అరే యేసు పాదాల కింద కూర్చొని మరసంగా నువ్వు కూర్చున్నావు కదా, ఎంత తెలివి లేదని అని చెప్పేసి లై అని చెప్పేసి అనలేమని ఆమెను అనలే, ఏసై కంటూ అడుగుతుందంట. చెప్పండి చదవండి ఒకసారి అన్నమాట, చదవండి 40 వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? మళ్ళీ ఇక్కడ చింత వచ్చిందండి. యేసు ప్రభువుని అడుగుతుంది, నీకు చింత లేదా? నీకు ఆహారం పెట్టాలా? ఎవరు తొలకొచ్చినది? నేనే. నీకు చింత లేదా? ఆమెను పంపిస్తున్నాను కదా, నీకు చింత ఆహారం పెట్టేది. నీకు చింత లేదా? నీకు అన్నం కావాలొద్దా? నీకు మీ శిష్యులందరూ వచ్చినారు 12 మంది, నీతో 13 మందికి నేను ఒక్కడు వంట గట్టేస్తా. నీకు చింత లేదా? నీకు అన్నం వద్దా అని చెప్పేసి ఏసైనా అడుగుతుందంట. ఏసయ్యా నీకు చింత లేదా అయ్యా, పంపియా మనం పంపి అని చెప్పేసి అంటున్నప్పుడు ఏసై ఉన్నాడు తెలుసా? చదవనమ్మా ఒకసారి. అందుకు ప్రభువు, మార్తా ఓ మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారణ కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. చాలు అవసరమైంది ఏందమ్మా? పరలోక రాజ్యం. అదే అవసరమైంది ఒకటే. పరలోక రాజ్యానికి నేను ఏ విధంగా సరే పోవాలా, ఇదే అవసరం. మనం ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలైనా జీవించు, ఏమైనా చేసుకో కానీ అవసరమైంది ఏంటంటే పరలోక రాజ్యానికి మనము పోవాలి. అప్పుడు అంటున్నాడు, మార్త తొందరపడద్దు, కలవరపడద్దు, నీవు అనేకమైన పనులు పెట్టుకున్నావు. ఈరోజు కూడా అనేక మంది ఏం చేస్తుంటారంటే ఒక పని కాదు 2 పనులు 3 పనులు చేస్తుంటారు. ఆ పని చేస్తారు, ఈ పని చేస్తారు, మళ్ళీ ఆ పని చేస్తారు, మళ్ళీ వేరే పని చేస్తుంటారు. అలా కాకుండా ఏం చేయాలంటే దేవుడు ఏమంటాడంటే అవసరమైనది ఒకటే అమ్మా. మీరు ఏం చేస్తారు, ఆదివారం వచ్చినప్పుడు అరే ఈరోజు బట్టలు తిండి పడినాయి, పిల్లలు వచ్చినారు అని చెప్పేసి ఆదివారం ఎగ్గరగొట్టి ఏం చేస్తారు, ఇంటికాడ బట్టలు ఉత్తుకుంటూ షో గట్టిగా మురికి గట్టిగా పట్టినాయి అని చెప్పేసి గట్టి కొడుతూ ఉంటారు. అది అవసరంలే. ఈరోజు మా బంధువులు వచ్చినారు, ఈరోజు వాళ్ళకి మంచి బిర్యానీ చేసి పెట్టాలని చెప్పేసి ఇంటికాడ కలుపుతుంటారు. ఇంకా చికెన్ తీసుకురా, మటన్ తీసుకురా, ఈరోజు మీ మామ వచ్చినారా అని చెప్పేసి కలుపుతుంటారు. అది అవసరంలే. దేవుడు అదే చెప్తున్నాడు. నీవు అనేకమైన పని పాటలు పెట్టుకున్నావు మార్తమ్మ, అవన్నీ కూడా అవసరమైనవి కాదు. కింద చదవమ్మా. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. హల్లెలూయా. మనమందరం కూడా మరియమ్మలాగా ఉండాలండి. ఎన్ని పనులైనా ఉండని, ఎంత కష్టమైన రాని, మనం ఏం చేయాలి, మరియమ్మలాగా ఏం చేయాలా, పరిగెత్తాలా దేవుని మందిరానికి. దేవుడు ఆడాడు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చి దేవుని సన్నిధిలో ప్రాణం చేసినట్టయితే ఏమవుతుందంటే నీ హృదయంలో సమాధానం, సంతోషం, ఆనందం, ఆరోగ్యం, ఆశీర్వాదం అవన్నీ కూడా నువ్వు వద్దనుకొని నీ ఇష్టం వచ్చినట్టు తిరిగినావనుకో, దేవుడు ఏం చేస్తాడంటే ఏదో ఒక రోజున నిన్ను కొడతాడు. అప్పుడు నువ్వు తిరిగి వస్తావు.
కాబట్టి అలా దెబ్బ కొట్టకముందుకి మనం ఏం చేయాలంటే దేవుని యొద్దకు రావాలండి. మరియం ఏం చేసింది? ఉత్తమమైనదంట. ఈ ప్రపంచంలో నువ్వు ఏ పని చేసినా కూడా అది తక్కువనే, కానీ దేవుని మాటలు వినడం అది ఉత్తమమైన పని. చెప్పడం కన్నా ఏం చేస్తానంటే వినడం నాకు ఇష్టం. దేవుని యొక్క మాటలు వినడం ఇష్టం. వినడమే కాకుండా మనం ఏం చేయాలా? దాని ప్రకారంగా జీవించాలా. నేను ఈరోజు చెప్పేది ఒకే ఒక మాట, ఈ లోకం అనే వాటిలో మీరు చిక్కుకొనకండి. ఎక్కడున్నా సరే ఆదివారం దేవుని మందిరానికి రావాలా. అనేక మంది బయటికి వెళ్ళినారు, వేరే ఊర్లు తిరుగుతూ వచ్చినారు ఇక్కడికి. మళ్ళీ అనేక వేరే ఊర్లో వెళ్ళి పని చేసుకున్నారు. మళ్ళీ ఆదివారం అనగానే దేవుని మందిరానికి వచ్చారు. వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం. అదేవిధంగా మనమందరం కూడా ఏం చేయాలంటే చిక్కుకోకూడదు. ఎక్కడ కూడా చాప చిక్కున్నట్టుగా నేను ఈరోజు పోకుంటే కాదు ఎలాగైనా సరే పోవాలా చిక్కుకుపోయినాడు వాడు. కాబట్టి అలాంటి చిక్కుల్లో పడకుండా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధి నీడను మనము వెతికేవారిగా మనమందరం కూడా ఉండాలి. అది ఏం చేసింది? మరియం ఏం చేసింది? ఉత్తమమైన దాన్ని ఎన్నుకొనింది. అది ఆమె యొద్ద నుండి ఏం చేస్తారంట? తీసివేయబడదు. అది ఎన్నడూ కూడా నీ యొద్ద నుంచి తీసివేయబడదు. కాబట్టి మనమందరం కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క మాటలు విన్నట్టయితే దేవుని యొక్క ఐశ్వర్యం, ఆశీర్వాదం నీకు తోడుగా ఉంటుంది. అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు, అప్పుడు నువ్వు నిజంగా దీవించబడతావు. కాబట్టి మనమందరం కూడా ఆ విధంగా ఉండాలి. ఒక వ్యక్తి దేవుని మందిరానికి పోవడానికి చాలా ఇష్టపడాడు. ఆ వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం. కీర్తనలో 42వ కీర్తన, ఇదొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 42వ కీర్తన. ఈరోజు బల్లార్థం లేదు కాబట్టి వాక్యం కొద్దిగా ఎక్కువ చెప్తున్నాను. 42వ కీర్తన మొదటి వచనం చదవండి గట్టిగా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. హల్లెలూయా. ఇక్కడ దావీదు మహారాజు ఏమంటున్నాడంటే ఆయన అనేకమైన పనులు ఉంటాయి, ఆయనకు అనేకమైన కార్యక్రమాలు ఉంటాయి, ఆయన అనేక మందిని పరిపాలించాలా. అలాంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళుదునా దేవా. మనం చూసినట్టయితే ఒక 2 రోజుల నుంచి నీళ్ళు తాగిన వ్యక్తి ఏ విధంగా ఉంటాడో, ఎండాకాలంలో మనము నీళ్ళు తాగకుండా ఉండలేం కదమ్మా. అదేవిధంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నీళ్ళు తాగకుండా ఉంటే మనం ఊకుంటామా? నాకు నీళ్ళు కావాలని చెప్పేసి అడుగుతాం. అదేవిధంగా దేవా నా హృదయము నీ కొరకు ఆశపడుతున్నది. ఎప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్ళేదనా, ఎప్పుడు నేను ఆయన సన్నిధిలో కనబడేదనా, ఎప్పుడు నేను ఆయనను మొరపెట్టదనా అని చెప్పేసి దావీదు ఏం చేస్తున్నాడంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ విధంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడతారండి. దావీదు ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే ఇదే. ఎక్కడ ఉన్నా సరే, ఏం చేస్తున్నా సరే దేవుని స్తుతిస్తూనే ఉంటాడు, ఆయన దేవుని ప్రార్థిస్తూనే ఉంటాడు. కాబట్టి ఏమైపోయిందంటే గొర్రెలు కాసుకునే వ్యక్తి ఏం చేశారంటే దేవుడు ఇశ్రాయేలులకు రాజుగా చేశాడు. యేసు ప్రభు ఎవరి వంశంలో పుట్టాడంటే దావీదు వంశంలోనే ఆయన పుట్టాడు. ఎందుకు కారణం అంటే దావీదు దేవుని స్తుతించేవాడు, ఆయన సన్నిధిని వెతికేవాడు, ఆయన సన్నిధిలో ఉండడానికి ఇష్టపడేవాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అతను ఉన్నతంగా 100 రాజుగా అభిషేకించాడు. మనము కూడా అదేవిధంగా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలా. ఎవరికైనా ఆశ ఉంది ఆమె ఇక్కడ దేవుని సన్నిధికి రావాలని? అయ్యో నీ తొందర ఒక్క పాటన పాడాలి అని చెప్పేసి ఎవరికైనా ఆశ ఉందా? అక్క వాళ్ళకు ఉందట. దేనికి స్తోత్రం. అలాంటి ఆశ కలిగి ఉండాలా. అలాంటి ఆశ కలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ఆశించినది ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఆయన చేస్తాడు. అయ్యో వద్దులే, పాటలు అయిపోయినాక ఆరాధనకి పోదాం. ఆరాధన కూడా వద్దులే, వాక్యం చెప్పేటప్పుడు పోతే సరిపోతుంది. వాక్యం చెప్పేటప్పుడు పోతే బాగుంటుంది. ఎందుకంటే గంట సేపే కదా కూర్చోలేము అని చెప్పేసి ఏం చేస్తారంటే కొంతమంది వాక్యం చెప్పేటప్పుడు వస్తారు, కొంతమంది బళ్ళాత్రలు ఇచ్చినప్పుడు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమంది చేస్తారంటే కానుకలు ఇచ్చినప్పుడు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి చెప్పడం లేదు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏం చెప్తున్నామా,
దేవుని సన్నిధికి నేను ఎప్పుడు పోవుదునా నేను ఎప్పుడు కనపడేదనా, అయ్యో నాకు నీళ్లు దూపగానట్టుగా దేవుని సన్నిధిలో నేను వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. ఆ విధంగా మనమందరం కూడా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇంకొక వచనం చెప్తాను. 2 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం. స్పీడ్గా 2 తిమోతి 2:4 వచనం. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తాను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలనని జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. ఇదొక వచనం చెప్పి నేను ముగిస్తాను. సైనికుడు ఎవడైనాను సరే యుద్ధంలో చేరాలి అంటే మీరందరూ కూడా క్రీస్తు సైన్యమై ఉన్నారు. హల్లెలూయా. మీరందరూ కూడా క్రీస్తు సైన్యం. మన దేవుడు ఎవరంటే సైన్యములకు అధిపతి. మన దేవుడు ఎవరమ్మా? సైన్యములకే ఏం చేస్తాడంటే అధిపతి, అంటే అందరికన్నా పైన ఉన్నవాడని అర్థం. ఆ సైన్యాధిపతి సైన్యంలో మనం ఉన్నాం. మనం ఏం చేయాలంటే ఇక్కడ రాయబడింది కదా, చదవండి. ఈ జీవన వ్యాపారంలో అది కానీ చదవండి. దండులో చేర్చుకుని వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. దేవుడు ఈ మాట రాస్తున్నాడు ఇక్కడ, నేను కాదు. దేవుడు రాయిస్తున్నాడమ్మా, నేను చెప్పిన నా సొంత మాటలు కాదు. దేవుడు రాస్తున్నాడు ఇక్కడ. ఇది నిజంగా ఈ లోకం ఎలాంటిదంటే ఒక వ్యాపారం లాంటిది. ఈ లోకము ఒక వ్యాపారం లాంటిది. ఈ లోకంలో మనం ఏం చేయకూడదంట? చిక్కుకోకూడదంట. ఎక్కడ కూడా చిక్కుకోకుండా ఏం చేయాలంట? దేవుని సన్నిధిని మనము వెతికేవారిగా ఉండాలంట. దేవుని మనము గణపరిచేవాడిగా ఉండాలంట. ఒక సైన్యంలో మనం చేరాలంటే వాళ్ళు అనేక రకాలుగా పరీక్షిస్తారు. ఒక సైన్యం ఉంటుంది, ఇంకొక సైన్యం ఉంటుంది. ఒకే రాజ్యంలోనే 2 సైన్యాలు ఉంటాయి. అంటే ఈ సైన్యానికి ఒక పేరు, ఈ సైన్యానికి ఒక పేరు. ఈ సైన్యంలో అనుకుంటారు మన సైన్యమే గొప్పదిరా, మనం అందరిని ఓడించాలనుకుంటారు. ఈ సైన్యంలో అనుకుంటారు మనం కూడా గొప్పగా ఉండాలిరా, మనం కూడా అందరిని ఓడించాలని చెప్పేసి అనుకుంటారు. బాయ్స్ గర్ల్స్ చూసినట్టయితే అదేవిధంగా మనము మన యజమానికి, మన సైన్యాధిపతికి మనం మంచి పేరు తీసుకొని రావాలా. మనం మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి అందరూ కూడా ఏం చేస్తారమ్మా? ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనక, ఈ జీవనం అనే వ్యాపారములో నీవు చిక్కుకొనక ఏం చేయాలంట? తప్పించుకోవాలంట. తప్పించుకొని ఏం చేయాలి? దేవుని యొక్క కిరీటము పొందాలి అంటే, దేవుని యొక్క కిరీటమును నీవు పొందాలంటే జట్టి అయిన వారు పోరాడినప్పుడు నియమం ప్రకారంగా పోరాడకుంటే వానికి కిరీటము దక్కదు, పరలోక రాజ్యం రాదు. నియమం ప్రకారముగా దేవుని మందిరముకు రావాలి. అప్పుడు ఏం చేస్తాడంట? దేవుడు నీకు కిరీటమును అందిస్తాడంట. కాబట్టి ప్రభునందు ప్రియమైన వేర్లారా, మీరందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదం కింద మనమందరం కూడా ఉండాలి. ఈ వ్యాపారంలో మనము చిక్కుకొనకూడదు. మనం చూస్తాం కదా మత్తయి రాసిన సువార్త 6:36లో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటగా వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును మొదటగా వెతికిన ఎడల అవన్నీ, ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. మొదటిగా ఏం చేయాలంట? దేవుని యొక్క రాజ్యమును నీతిని మనము వెతకాలి. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము మన తలలపైకి ఆయన కురిపిస్తాడు. దేవుడు చిన్న వాక్యం దీవించును గాక. అందరూ కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి.